హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రాధాస్ హోమ్ డిలైట్స్. ఇవాళ స్పెషల్ గోంగూర పప్పు కొర్రను మీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా అమ్మ చెప్పిన పద్ధతిలో మీకు చూపిస్తాను, చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఒక కప్పు కొర్రను కొర్ర బియ్యం తీసుకున్నాను. క్లీన్గా వాష్ చేసుకొని ఒక 4 hours నానబెట్టుకోవాలి. పప్పు కొరకు ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుకి 2 cups ఆఫ్ వాటర్ వేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటో, కొంచెం చిన్న మెంతి కూర, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు వేసుకొని మిక్సీ జార్లో ఒక 12 to 14 గ్రీన్ చిల్లీ అదే పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం మెంతి పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, 4-5 వెల్లుల్లి రెబ్బలు. ఇలా చేసుకుంటే పప్పు చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకుని చాలా బాగుంటుంది. ఇలా బరకగా వేసుకొని అలా కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత 2 bunches గోంగూరని బాగా వాష్ చేసుకొని కాసేపు ఆరించిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని కొంచెం చింతపండుని, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని ఒక 4-5 విజిల్లు రావాలి. తర్వాత ఈ పప్పుని క్రిస్టల్ సాల్ట్ వేసుకొని తగినంత ఇలా పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. అలా 2 minutes మళ్ళీ స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. ఇలా ఇంగు వేయడం వల్ల పప్పు చాలా బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత రైస్ కొరకు వాటర్ ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న కొర్ర అన్నాన్ని వేసుకొని ఇలా చూసుకోవాలి అయిందా లేదా అనేది కరెక్ట్గా చూసుకొని తర్వాత ఇలా ఒక క్లాత్ కట్టి రైస్ని వాష్ చేసుకోవాలి. ఇలా అన్నాన్ని వాష్ చేసుకోవాలి. ఇలా వేడి వేడి రైస్ దానిపైన నెయ్యి వేసుకొని గోంగూర వేసుకొని చల్లమిరపకాయల కాంబినేషన్లో తింటే అదిరిపోద్ది.